ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. బాబా తన బోధనలని ఎప్పుడూ తన భక్తులకి నేరుగా చెప్పేవారు కాదు. కథల ద్వారా లేదా సామెతల రూపంలోనూ లేదా తనే కొన్ని పనులను స్వయంగా చేసి వాళ్ళకి మార్గనిర్దేశం చేసేవారు బాబా. కానీ తన సన్నిహిత భక్తులో ఒకరైనటువంటి నానా సాహెబ్ చందోర్కర్ గారికి బాబా చాలా సందర్భాల్లో తనే స్వయంగా కొన్ని విషయాల్ని బోధిస్తారు, పాటించమని చెప్తారు. అతను పాటించకపోతే బాబాకు చాలా కోపం వచ్చేది, కోప్పడేవారు. మరలా తాను చెప్పిన విషయాల్ని నానాకు గుర్తు చేస్తుండేవారు బాబా. కొన్నిసార్లు నానా సాహెబ్ చందోర్కర్ గారు బాబా చెప్పిన విషయాలను విస్మరిస్తూ ఉండేవారు, పాటించేవారు కాదు. బాబా నానాతో అంటారు, నువ్వు నా మాటల్ని పాటించినప్పుడు నేను నీకు పదే పదే చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటారు. ఇంతకాలం నాతో ఉన్నప్పటికీ నీకు నేను బోధించిన దాన్ని నువ్వు నిజంగా నేర్చుకోలేదు నానా అని అంటారు బాబా. తను చెప్పిన విషయాల్ని విని వదిలేయకుండా పాటించమని చెప్తారు బాబా. మనం కూడా మన జీవితాల్లో బాబా వారి ఈ బోధనలని పాటిద్దాం. వారు చూపిన సన్మార్గంలో నడుచుకుంటూ వారి ఆశీర్వాదాన్ని పొందుదాం. బాబా వారు నానాసాహెబ్ చందోర్కర్ గారికి చెప్పిన బోధనలేంటో, ఆ కథలేంటో ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఓం సాయిరామ్.